బ్రదర్ అనిల్ కుమార్ గారు ఛాలెంజ్ చేశారు. నా మీద ఆరోపణలు చేసినటువంటి ఆయన చర్చ మీద కానీ, లేకపోతే తన మీద గతంలో చేసిన ఆరోపణలకు కానీ నేను మీ అందరికి క్రిమినల్ నోటీసులు కూడా పంపిస్తున్నాను, మిమ్మల్ని షూ చేయబోతున్నానంటే ఒక్కడి తర్వాత అడ్రస్ లేడు. వీళ్ళు పదే పదే మార్చుకొని ఇన్ని ఎవిడెన్స్లతో నేను మీకు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అడ్రస్ ప్రూఫ్ మల్లాపూర్ వెళ్ళండి, మీరు అక్కడ దొరుకుతుంది మీకు, దాన్ని చూపించరు. మీరు వీళ్ళిద్దరు కలిసి ఒకే అపార్ట్మెంట్ లో 101 దీనిలో 202లో ఉన్నారట. నేను చెప్తున్నా, రాసుకోండి, ఈరోజు నేర్చుకోండి. మీరు ఈరోజు బ్రదర్ అనిల్ కుమార్ గారు ఖాళీ చేసి వెళ్లిన తర్వాత దాన్ని కొండలరావు గారు ఆఫీసుగా తీసుకున్నారు. ఈ రోజు 202, 203 అనే ఈ ఫ్లాట్స్ రెండు కూడా రక్షణ స్టీల్స్ మీద బిజినెస్ చేస్తున్నాయి. అక్కడ ఈ 202 అనేది బ్రదర్ అనిల్ కుమార్ గారు తన మెరాకిల్ యాక్టివిటీస్ కోసం ఎప్పుడైతే వ్యాపారం వేరే తన మిత్రులు వస్తున్నారో దాన్ని గమనించి ఇక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి విధానం కనబడుతుంది. మీకు ఆర్ఓసీలో దాన్ని కనపడకపోవచ్చు. మీకు ఒకదాన్ని చూపించి సగం మాత్రమే చెప్పి రెండవ సగాన్ని దాచేసే ఒక నైతిక లక్షణం లేనటువంటి రాజకీయాల్లో మాట్లాడే మీరు ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రతిరోజు మీరు ప్రదర్శిస్తున్నటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. నేను అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు గ్లోబల్ టెండర్స్ లో మీరు పార్టిసిపేట్ చేయలేదు. ఇది మీ అవివేకం. మీకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు. మై డియర్ తెలుగు దేశం ఫ్రెండ్స్ హూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ నౌ. రెండవది, రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇది తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఉందని చెప్తే, ఆ ఇండస్ట్రీలో ఏపీఎండిసి ఇస్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏపీఎండిసి ప్రైవేట్ది కాదు. ప్రైవేట్ వాళ్ళు దొంగతనంగా మైనింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ తీసుకుంటున్నారు. వెళ్ళిపోయే క్రమంలో వాటిని ఆపడం కోసం విత్ ద పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీఎండిసి మీరు సైంటిఫిక్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ గా ఏజ్ మీకు ఉన్నటువంటి మీ క్యారెక్టర్ చూసి దీన్ని మైనింగ్ ఓవర్ని మీరు చేయండి అని చెప్తే, దానికోసం ఏపీఎండిసి టెండర్స్ పిలిస్తే టెండర్స్ లో L1 కాబట్టి దీనికి రక్షణకి రావడం జరిగింది. వచ్చినప్పటికీ రక్షణ స్టీల్స్ ఒక అద్భుతమైన రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఆ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ చేయడం కోసం మైనింగ్ అయ్యే ఖర్చుల్ని 16% ఆ ఏరియా ఆ ఏపీఎండిసికి లాభాల్లోకి ఇవ్వటం, 20% ఒకవేళ రక్షణ స్టీల్స్ కి లాభాలు వస్తే ఆ 20% ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం. ఏపీఎండిసి మైనింగ్ చేయాలంటే మైనింగ్ కావాల్సినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ తీసుకురావడం కోసం ఏపీఎండిసికి సహకరించి రక్షణ స్టీల్స్ డబ్బులు పెట్టి వీళ్ళందరూ కూడా ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే దాన్ని మీరు ఎలాగో సర్వనాశనం చేశారు. తెలంగాణ ప్రాంతం ఎదగటం మీకు ఇష్టం లేదు. కొండలరావు అనే వ్యక్తి అనిల్ కుమార్ గారికి స్నేహితుడు తప్పైపోయింది. ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు, నేను తెలుగుదేశం ప్రభుత్వంలోనే చాలా ఆర్డర్లు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మైనింగ్ చేసుకున్నాను. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఒక ప్రయత్నం నేను గ్లోబల్ టెండర్ లో పార్టిసిపేట్ చేసి తెచ్చుకోవాలని చూస్తే నాకు ఈ ముద్ర వేశారు, నా వ్యాపారం పోయింది. ఈ రోజు నేను కోర్టులో సమాధానం చెప్పుకొని కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కక్ష కట్టినటువంటి ఈ ప్రభుత్వం రోసి ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేశారు. 64, 69 దీనికి ఎవరు బాధ్యత వహిస్తాడని తను వాపోతూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. అంటే అనిల్ కుమార్ గారికి ఫ్రెండ్ కావటమే ఈ రోజు కొండలరావు గారు తప్ప, లేకపోతే ఈ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీని పెట్టాలనుకున్న సతీష్ గాని, కృష్ణాచార్యులు గాని ఇద్దరు తెలంగాణ వాళ్లే. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పెట్టగలిగిన సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో అబ్రాడ్ లో పనిచేస్తున్నట్టు సతీష్ గారు, అదేవిధంగా కృష్ణమాచార్యులు అనే ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామంటే కొండలరావు అనే వ్యక్తితో కలిసి ఈ రోజు కొండలరావు ఒక్కడే కాదు 500 కోట్లు. ఏపీఎండిసి ఇస్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ద మేనేజ్మెంట్ అండ్ రక్షణ స్టీల్స్ వీళ్ళతో పాటు ఎంఎన్సీ కంపెనీస్ ఇంతమంది కలిసి బ్యాంకుల ప్రోద్బలంతో అదేవిధంగా కొంత ఫ్రెండ్స్ తోటి కొంత లీడ్స్ తోటి చేసుకున్నటువంటి వ్యాపారాన్ని మీరు దుర్మార్గంగా నాశనం చేసి వాళ్ళ నోటికాడ కూడిదీసి మీకు ఏమైనా తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉందంటే మీరు గ్లోబల్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రోజు సీఎం గారు ఈ ఊరిని మొత్తాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇస్తామని అంటే, లేకపోతే నియర్ బై డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఖమ్మం అంటే దాన్ని మీరు కృష్ణాగా చెప్పి రేపే మహబూబ్ నగర్ అని ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కాలేదు. ఇట్ ఇస్ ఆల్సో మై నైబరింగ్ డిస్ట్రిక్ట్ జాగ్రఫికల్ గా. సో ఇన్ని అబద్ధాలతోటి తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ వితండవాదం
షర్మిల గారు చేసినటువంటి ఛాలెంజ్ ని ఎదుర్కోలేక పిరికి పందలాగా పారిపోవటానికి సిద్ధపడి తప్పుడు సాక్ష్యాలతోటి ఇదిగో వీళ్ళిద్దరు ఒకే ఫ్లాట్ లో ఉన్నారు, ఇదిగో వీళ్ళిద్దరు కలిసే చదువుకున్నారు, ఇదిగో వీళ్ళిద్దరు ఒకే చర్చికి పోతున్నారు, ఇవన్నీ